ఈ సమాజంతో మన బంధం ఎప్పుడు కూడా ఒంటరితనం కాదు. మనుషులే మన బలం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఒక్కసారి ఊహించుకోండి, మీ ఇంట్లో అర్ధరాత్రి ఎవరికో ఆరోగ్యం బాగలేదు. అలాంటి సందర్భంలో మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే వెంటనే వచ్చి నిలబడేది ఎవరు? చాలా సందర్భాల్లో మీ పొరుగువారే. అందుకే పెద్దలు చెప్పేవారు, దూరపు బంధువుల కంటే దగ్గరలోని పొరుగువారే గొప్పవారు అని. అంతెందుకు, ఏదో ఒక కొత్త కుటుంబము మన కాలంలోకి వచ్చారు. వారికి ఎవరు పరిచయం లేరు, కానీ పక్కింట్లో ఉన్నటువంటి మీరు ఒక చిరునవ్వుతో పలకరించి ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అన్నారనుకోండి, ఆ ఒక్క మాట వారికి ఆ కొత్త ప్రాంతాన్ని కూడా సొంత ఊరిలా అనిపించేలా చేస్తుంది. అదే ఒక వృద్ధ దంపతులు మీ గల్లీలో జీవిస్తున్నారనుకోండి, వారి పిల్లలు విదేశాల్లో ఉన్నారు. అటువంటి వారికి ప్రతిరోజు తాతయ్య, బామ్మ మీరు ఎలా ఉన్నారు అని అడిగి చూడండి. ఆ పలకరింపే వారికి మందుల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే వారికి కావాల్సింది డబ్బు కాదు, మనుషుల ప్రేమ. ఒక్కసారి మన చిన్నతనాన్ని గుర్తు చేసుకోండి, లేదా మన నాన్నల యొక్క చిన్నతనాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజుల్లో సాయంత్రం అయితే చాలు వీధంతా కూడా పిల్లల ఆట పాటలతో కలకల్లాడేది. ఎవరి ఇంట్లో వండిన వంట అయినా ఆ వాసన పక్కింటికి చేరేది. ఎవరింట్లో శుభకార్యం జరిగినా మొత్తం వీధంతా ఒకే కుటుంబంలా పాల్గొనేది. ఎందుకంటే అప్పుడు ఇల్లు చిన్నవైనవి, మనసులు చాలా పెద్దవి. ఇప్పుడు ఇల్లు పెద్దవయ్యాయి, కానీ చాలామంది హృదయాలు గోడల మధ్య బందీలయ్యాయి. ఎవరైనా మీ ఫ్రెండు తన జీవితంలో చాలా కష్టాల్లో ఉంటే, లేదా అప్పుల సమస్యలు ఉంటే, ఒత్తిడిల మధ్య ఉంటే, అతనికి నీవు లక్షల రూపాయలు సహాయం చేయనవసరం లేదు. కానీ అతని భుజం తట్టి నేనున్నాను, భయపడకు అన్న ఒక్క మాట అతనిలో కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. మనుషులకు డబ్బుల కంటే తోడు చాలా అవసరం. ఒక్కసారి ప్రకృతిని చూడండి. ఒక తేనెటీగ ఒంటరిగా తేనెను తయారు చేయలేదు. అదేవిధంగా ఒక చీమ ఒంటరిగా పెద్ద గూటిని నిర్మించలేదు. అన్నీ కలిసి పనిచేస్తాయి, అందుకే అవి విజయవంతమవుతాయి. మనుషులు కూడా అంతే. సమాజంతో కలిసి నడిచినప్పుడే మనకు జీవితం సంపూర్ణమవుతుంది. ఈరోజు ఒక పని చేసి చూడండి. మీ పక్కింటి వ్యక్తికి ఒక చిరునవ్వు ఇవ్వండి. మీ వీధిలోని వృద్ధులను పలకరించండి. కష్టాల్లో ఉన్న వారికి ఒక మంచి మాట, ఒక ధైర్యాన్ని చెప్పి చూడండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న ప్రేమ ఎవరో ఒకరి జీవితంలో పెద్ద వెలుగుగా మారవచ్చు. ఇల్లు ఇటుకలతోనే నిర్మించబడుతుంది, కానీ ఈ సమాజం మనుషుల ప్రేమతో నిర్మించబడుతుంది. పక్కింటి తలుపు తట్టగలిగే ధైర్యం ఉంటే, లేదా పక్కింటి తలుపు తట్టగలిగే బంధం ఉంటే, జీవితంలో ఎప్పుడు ఒంటరితనం ఉండదు. మనుషులను కలుపుదాం, ప్రేమను పంచుదాం, సమాజాన్ని ఒకే కుటుంబంలా మార్చుదాం. ఫ్రెండ్స్, నా ఈ చిన్న వీడియో మీ హృదయాన్ని తాకినట్టయితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. ఇటువంటి అనేక వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఈ ఛానల్ మర్కంటి మాస్టర్ను సబ్స్క్రైబ్ చేయండి.